పాపం తెలంగాణ పోలీసులకి ఇదో పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎవరు ఎప్పుడు ఎలా ఉద్యమం చేస్తారో తెలియదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నిశ్శబ్దంగానే ఉంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నటువంటిది ఇక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. నిన్న అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వాదం అయితే ఇవాళ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించడానికి బీఆర్ఎస్ వాళ్ళు ప్లాన్ చేయడం, దానికి ఎందుకయ్యా అంటే మెడికల్ కౌన్సిలింగ్ చేయట్లేదు అన్నటువంటి కారణంతో దాని మీద పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడటం, పోలీసులు ఒక పక్కన అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అదే సందర్భంలో యువతల పక్కన చూసుకుంటే మరొక వైపున కార్యాలయం ఏదైతే అరికపూడి గాంధీ ఇంటి మీదకి, అంటే కేటీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చారు కాబట్టి అరికపూడి గాంధీ ఇంటి దగ్గరికి ఆందోళనకు దిగుతారన్నటువంటి ప్రచారంతో మళ్ళీ అక్కడికి 200-300 మంది పోలీసులు మోహరించుకోవాల్సి వచ్చింది. ఓవరాల్గా ఇంకో పక్కనేమో పాపం బందోబస్తు, హుస్సేన్ సాగరు బందోబస్తు అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అసలు కంటే కొసరెక్కువైపోయి ఇవన్నీ రాజకీయ అంశాలతో పోలీసులకి 1కి 4 గంటల పని అవుతుంది.